నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే నెల్లూరులో ఇప్పుడు ఈయన హాట్ టాపిక్ అవుతున్నారు. ఎందుకంటే నెల్లూరులో ఏ పొలిటికల్ వివాదం జరిగినా, లేకపోతే ఏ అరాచక శక్తి బయటపడినా, లేకపోతే ఎవరైనా లేడీ డాన్ పట్టుబడినా అన్నిటికీ కారణం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అంతలా టార్గెట్ చేస్తోంది, కారణం ఏంటి అని చెప్పేసి వివరాల్లోకి వెళదాం. ఈలోగా ముందుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విషయాల్లో టార్గెట్ చేసింది అనే వివరాలు మీకు చెప్తాను. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాజాగా అయితే కామాక్షమ్మ విషయంలో టార్గెట్ చేసింది. కామాక్షమ్మ నెల్లూరులో గంజాయి వ్యాపారం నడిపిస్తోంది. అసలు గత 5 ఏళ్ల నుంచి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ వ్యాపారం జరుగుతోంది, ఇప్పుడు కూడా జరుగుతోంది. అయితే ఆ వ్యాపారానికి పెంచలయ్య అనే ఒక వ్యక్తి, సిపిఎం నాయకుడు అడ్డుపడ్డాడు అని చెప్పేసి అతన్ని అడ్డు తొలగించుకుంది, లేపేసింది, మర్డర్ చేయించేసింది. మర్డర్ చేయించడం వల్ల ఆవిడ పట్టుబడింది. ఇప్పుడు ఆవిడ పట్టుబడిన తర్వాత ఆవిడతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు వెతకటం మొదలుపెట్టారు. ముందుగా వైసీపీ వాళ్ళు వెతికేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తోటి ఏమైనా ఫోటోలు దొరుకుతాయా లేదా అని చెప్పేసి. దొరికాయి. వెంటనే కామాక్షమ్మకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి, ఆ బిజినెస్లో ఆయనకు కూడా వాటాలు ఉండే ఉంటాయి అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఎలిగేషన్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఈ ఎలిగేషన్ చేయటం వల్ల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభిమానులు కామ్గా ఉంటారా? వాళ్ళు ఏం చేశారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి తోటి కలిసి ఉన్న ఫోటోలని ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి మరి ఆదాల ప్రభాకర్ రెడ్డితో కూడా సంబంధాలు ఉన్నాయా, ఆ విషయం మరి చెప్పాలి మీరు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. సో ఇది ఒక్కటే కాదు, గతంలో చూసుకుంటే నిడిగుంట అరుణ ఈవిడేం చేసింది, తన ప్రియుడు శ్రీకాంత్ పెరోల్ మీద బయటకు వచ్చి ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆ శ్రీకాంత్ తోటి చూసారా చాలా క్లోజ్గా మెలిగిన వీడియోస్ అప్పట్లో బయటకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఒక యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కరుడుగట్టిన నేరస్తుడితోటి ఒక మహిళ అంత సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటికి రావడంతో అసలు అతడికి పెరోల్ ఇచ్చింది ఎవరు అని చెప్పేసి వెతకడం మొదలుపెట్టారు. అప్పుడే మళ్ళీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఆ విషయంలో కూడా శ్రీధర్ రెడ్డి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. శ్రీకాంత్ తండ్రి నాకు సన్నిహితుడు, స్నేహితుడు, ఆయన తన కొడుకుకి హెల్త్ బాగాలేదు, ఆయనకి హెల్త్ ట్రీట్మెంట్ కోసం పెరోల్ ఇప్పించండి అని చెప్పేసి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ కాగితం మీద సంతకం పెడుతూ దాని మీద మెన్షన్ చేశాను, పూర్వాపరాలు పరిశీలించే పెరోల్ ఇవ్వండి అని చెప్పేసి. సో దాన్ని బట్టి ఆ పెరోల్ ఆపేసినట్టుగా అప్పుడు నాకు వివరణ కూడా వచ్చింది, సమాచారం కూడా అందింది. కానీ తను మరి ఎలా బయటకు వచ్చాడు, ఎవరి పెరోల్ మీద బయటకు వచ్చాడు అనే వివరాలు నాకు తెలియదు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతలా టార్గెట్ చేస్తున్నారు. నిజానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పుడు కొన్ని మాటలు కూడా చెప్పారు. అంటే ఆవిడతోటి నాకు ఎటువంటి సంబంధం లేదు, అలాగే శ్రీకాంత్ తోటి కూడా నాకు సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటే వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి. అప్పట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభిమానులు ఈ ఫోటోల్ని వైరల్ చేశారు. అంటే వాళ్ళకు కూడా సంబంధాలు ఉన్నాయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి కలిసి మాట్లాడినంత మాత్రాన సంబంధాలు ఉంటాయి అనుకుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతతోటి, ఆ పార్టీ ముఖ్య నేతలతోటి వాళ్ళు ఫోటోలు దిగినవి ఉన్నాయి కదా, మరి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని వాళ్ళు ఒప్పుకుంటారా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురుదాడి చేశారు, కోటంరెడ్డి అనుచరులు కూడా. సో మొత్తానికి ఈ 2 వ్యవహారాలు అలా ఉన్నాయి అనుకోండి. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతలా టార్గెట్ చేస్తోంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంతలా టార్గెట్ అవ్వడానికి ఒకటే కారణం, జగన్మోహన్ రెడ్డి తోటి పార్టీ పెట్టగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టగానే అడుగులో అడుగేసిన మొదటి వ్యక్తుల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకరు, నెల్లూరు జిల్లా నుంచి. అయితే ఆయన అంతలాగా అడుగులకి మడుగులెత్తుతూ జగన్మోహన్ రెడ్డిని దేవుడిలాగా చూసిన వ్యక్తి ఒకానొక దశలోకి వచ్చేసరికి ఇక జగన్మోహన్ రెడ్డితో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ జర్నీ చేయటం అసాధ్యం, ఇది కుదరని పని అని చెప్పేసి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటమే కాదు, నెల్లూరు రూరల్లోని ప్రతి గడపకి తిరుగుతూ ఆయన తనదైన శైలిలో ప్రచారం చేసుకుని చాలా భారీ మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఏవైతే గడప గడపకు తిరుగుతూ అనేకమైన హామీలు ఇచ్చారో, ఆ ప్రాంతాలను బట్టి, ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను బట్టి హామీలు ఇచ్చారో, వాటిని అనతి కాలంలోనే పరిష్కరించి ఎక్కువ హామీల్ని, అంటే 90% హామీల్ని అనతి కాలంలోనే పరిష్కరించి లోకేష్ దృష్టిలో పడ్డారు, అలాగే చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డారు. కేవలం తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరు దృష్టిలోనే పట్టం కాదు,
జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, వాళ్ళు కూడా మెచ్చుకోవడం మొదలుపెట్టారు. అంతెందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే విడిగా ఎప్పుడైనా ఫంక్షన్లలోనో లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసినప్పుడు, శ్రీధర్ అన్న చాలా బాగా చేస్తున్నావు, నీ పందా బాగుంది, హామీలు ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మాత్రం నిజంగా చాలా గ్రేట్ అని చెప్పేసి మెచ్చుకున్నారట. సో అది జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టేస్తాడు. ఈ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళకి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చేస్తాడు. అది ఎప్పుడు అనాదిగా వస్తుందే. ఎవరైనా చక్కగా పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా మంత్రి పదవి కట్టబెట్టి వాళ్ళతోటి ఇంకా ఎక్కువ పని చేయించుకుంటాడు చంద్రబాబు. సో కాబట్టి చంద్రబాబు శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం ఖాయం. ఇలాంటి టైంలో మరి రాకుండా అడ్డుపడాలంటే, మన పార్టీలో ఉండకుండా బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంకా ఎదుగుతున్నాడంటే అతడి కాళ్ళు పట్టుకుని కిందకి లాగి కింద పడేసేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అందుకే శ్రీధర్ రెడ్డి మీద ఇలాంటి నిందలు వేస్తోందని చెప్పేసి శ్రీధర్ రెడ్డి అభిమానులంతా కూడా చెప్తున్న మాట. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి కూడా గతంలో అదే మాట చెప్పారు. నా మీద ఇన్ని కుట్రలు జరుగుతున్నాయంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, వాళ్లే నా ఎదుగుదలకి అడ్డుపడుతూ నా మీద ఇన్ని కుట్రలు పన్నుతున్నారు, ఇన్ని నిందలు వేస్తున్నారు. ఏం జరిగినా సరే, నెల్లూరులో ఏ మర్డర్ జరిగినా, లేకపోతే ఏ డాన్ బయటపడ్డా, లేకపోతే ఏ అరాచక శక్తి బయటపడ్డా దానికి తీసుకొచ్చి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డే కారణం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో వాళ్ళకి లింకులు ఉన్నాయని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ నా పరపతి మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారని చెప్పేసి ఆయన వాపోయిన సందర్భం అనేకాలు ఉన్నాయి. సో ఏమవుతుంది అయితే, నెల్లూరులో ప్రస్తుతం ఈ లేడీ డాన్ల విషయంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి నెల్లూరు ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఉంటుందనుకుంటున్నారా? నెల్లూరు ప్రజలు నమ్మరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద వైసీపీ నేతలు పదే పదే ఇలాగా రాజకీయంగా టార్గెట్ చేయాలని చూడటం, అది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సింపతిని క్రియేట్ చేసి ప్రజల్లో ఇంకా ఎక్కువగా ఆదరణ పెంచుతుంది అనుకుంటున్నారా? లేకపోతే వైసీపీ వాదనని నమ్మి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైపు ప్రజలు నిలబడరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఏం అనుకుంటున్నారో మీ అభిప్రాయాలు అన్నింటినీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.